భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు త్వరలోనే సిగ్గుపడే రోజు వస్తుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది సార్. అండ్ రీసెంట్గా దానికి కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. నాట్ అగైనెస్ట్ ఇంగ్లీష్ బట్ వీ షుడ్ గ్లోరిఫై ఇండియన్ లాంగ్వేజెస్ అని చెప్పి కామెంట్ చేశారు నిన్న. సో ఏంటి సార్, ఇంగ్లీష్ మీద అమిత్ షా మాట్లాడిన మాటల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాల్సి వస్తుందా భవిష్యత్తులో? అంటే అది కవర్ చేసుకున్నాడు ఎప్పుడు అంటే చాలా తీవ్ర వివాదం వచ్చింది. అంటే ఎవరి మాతృభాష ఎవరికైనా గొప్పది కాదని అనకూడదు అని ఎవరమో అనం. కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అంటే భారతీయులందరిని అవమానించినట్లే. ఇలా భారతదేశంలో అత్యధిక మంది బిడ్డలు తమ అత్యధిక తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారు. మరి వాళ్ళంతా సిగ్గుపడే పని చేస్తున్నారా? భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరినీ పిలిచి మీ పిల్లలు, మీ మనవళ్ళు, మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారో అని అడగండి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడం లేదా? మీరు 1% బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ 1%, ఎక్కువ కూడా కాదు, 1% తెలుగు మీడియం చదువుతున్నట్టు చూపెడితే, మాతృభాషల్లో చదువుతున్నట్టు చూపెట్టండి. మీరు 1% కాకపోతే 10% కావచ్చు, అందరూ ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు కదా. సో అంటే సంపన్న వర్గానికేమో ఇంగ్లీష్ మీడియం కావాలి. రాజకీయాల్లో, ఎకనామిక్గా, పొలిటికల్గా, సోషల్గా ఉన్న అప్పర్గా ఉన్న వారికేమో ఇంగ్లీష్ మీడియం కావాలి. పేదవాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవద్దు. ఇది కుట్ర, ఇది ఒక రకమైన కుట్ర మన దేశంలో. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ మొబిలిటీ, లాంగ్వేజ్ ఆఫ్ ఎకనామిక్ అప్వర్డ్ మొబిలిటీ. మనకు అందరికీ తెలుసు. ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, ఎన్సిఏఆర్ స్టడీ ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ సర్వేని మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, ఎన్సిఏఆర్ స్టడీ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వేలో క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఏంటంటే ఇంగ్లీషు వచ్చిన వారికి ఎంప్లాయబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఏ ఇంజనీరింగ్ చదువుతున్న బిడ్డనైనా అడగండి, ఇంజనీరింగ్లో మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ రాక సాధారణ ఉద్యోగాలతో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఒకసారి సార్ అమిత్ షా ఇంగ్లీష్ గురించి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. से सुनना, हम सब के जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब भी नहीं। चीजों को वो ही कर पाते हैं जो करने की ठान लेते हैं। ध्यान से सुनना। అంటే మనకు మాతృభాషలో మాట్లాడుకునే గర్వపడే రోజు ఉండాలి, మాతృభాషలో మాట్లాడలేనప్పుడు సిగ్గుపడే రోజు ఉండాలంటే తప్పలేదు, అనుమానమే లేదు. మాతృభాష రాకపోతే సిగ్గుపడాల్సిందే, దానికి ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ఒక భాష రావడం వేరు, ఇంకో భాష రాకుండా ఉండడం వేరు. ఇంగ్లీష్ రావడం నేరం కాదు కదా. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మా నాన్న 7th క్లాస్లో నన్ను తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో అడ్మిట్ చేశారు. నేను ఎప్పటికీ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఏమాత్రం ఇంగ్లీష్ రానప్పుడు మా నాన్న ఛాలెంజ్ తీసుకొని నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాడు. నాకు ఇప్పటికి గుర్తు ఫాదర్ కున్నత్ అని, ఇప్పటికీ మంచిర్యాలలో ఆయన ఉన్నాడు ఇంకా. సో ఫాదర్ కున్నత్ దగ్గరికి మా నాన్న తీసుకెళ్తే మా నాన్న నన్ను ట్రైన్ చేసి పంపించాడు అన్నీ. హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్, హౌ మెనీ సిస్టర్స్ యూ హ్యావ్, వాట్స్ యువర్ ఫాదర్, వాట్స్ యువర్ మదర్ అని. కానీ ఆ ఫాదర్ కున్నత్ వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్ అన్నాడు. మా నాన్న చెప్పలేదు రెసిడెన్స్ అన్న పదం, నేను పట్టలే. నేను అటు ఇటు దిక్కులు చూడడం మొదలు పెడితే మా నాన్న పక్కన అరే మన ఊర్రా అంటున్నాడు. సో అప్పుడు ఫాదర్ కున్నత్ అన్నాడు, సార్ మా ఫాదర్ పేరు సదాశివరావు గారు, యువర్ సన్ విల్ సఫర్ లైక్ ఎనీథింగ్. మై సిన్సియర్ అడ్వైస్ ఈజ్ లెట్ హిమ్ కంటిన్యూ ఇన్ తెలుగు మీడియం, ఈ కెనాట్ ఫేస్ ఇంగ్లీష్ మీడియం అన్నాడు. మా నాన్నకు నా పైన నమ్మకం ఉండి ఒక 6 నెలలు టైం ఇవ్వండి సార్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ వరకు మీ క్లాస్లో ఉన్న 40 స్టూడెంట్స్లో టాప్ 20 ర్యాంక్స్లో నా కొడుకు లేకపోతే టీసీ ఇచ్చి పంపించండి సార్, మై ఫాదర్ వాజ్ హెడ్ మాస్టర్, నేను మళ్ళీ నా స్కూల్లో చేర్పించుకుంటాను అన్నాడు. అది ఆయనకు నచ్చింది, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కదా, వాళ్ళ ఫాదరే స్కూల్ హెడ్ మాస్టర్ కదా, మళ్ళీ పోయి ఆడ చేర్చుకుంటాడు, నేను ఇంట్లో కూడా చెప్పుకుంటాను సార్, సైమల్టేనియస్గా తెలుగు మీడియం పాఠాలు కూడా నేర్పుకుంటాను, అతనికి మా వాడికి ఇబ్బంది కాకుండా. యూనిట్ టెస్ట్ 1, 2, 3 అన్నీ ఫెయిల్,
క్లాస్లో క్వశ్చన్ అడిగితే తెలుగులో ఆన్సర్ తెలుసు, లవము హారము అని తెలుసు, న్యూమరేటర్ డినామినేటర్ అని తెలియదు. చాలా ఇలా అవమానాలకు కూడా ఎదుర్కొన్నాను. కానీ ఏం జరిగింది, 6th హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్కు నాకు ఇప్పటి గుర్తు, నేను మా ఫాదర్ వెళ్తే మిస్టర్ సదాశివరావు అన్నాడు ఫాదర్కు. నాకు మై ఫాదర్ వాజ్ షివరింగ్ డౌన్ ద స్పైన్, చెమటలు వస్తున్నాయి. సో గుండెజారి గల్లంత అయిందంటారు చూడండి, ఆ పరిస్థితి మా నాన్నది. సో యువర్ సన్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అన్నాడు. సో హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్లో తెలుగు మీడియం నుంచి వచ్చిన బిడ్డ, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అతన్ని కష్టపడి 6 నెలలు మా నాన్న ఇంగ్లీష్ గ్రామర్, రెనెన్ మార్టిన్, లివింగ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఇవన్నీ 6 నెలలు నేర్చుకున్నాను. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ చదువుకున్నాను. సో ఏం జరిగింది ఇవాళ, నేను ఐ వాజ్ ఎన్ ఎడిటర్ ఆఫ్ ఎన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. I have written for all the leading English dailies in the country, the Hindu, the Economic Times, Hindustan Times, Pioneer, all the leading websites in English. And I was quoted by Financial Times, London. I was quoted by Los Angeles Times. మీరు కే నాగేశ్వరిన్ ఫైనాన్షియల్ టైమ్స్ అని కొట్టండి, గూగుల్లో వస్తుంది మీకు. సో ఐ వాజ్ కోటెడ్ బై జాన్ రీడ్, ఫైనాన్షియల్ టైమ్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్. సో ఎలా వచ్చింది ఇంగ్లీషు, దేశంలో ఉన్న అన్ని టీవీ ఛానళ్ళతో పాటు బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికాలో కూడా మాట్లాడాను. సో ఒక రాంగ్ నోషను, అంటే నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు కదా బ్రహ్మాండంగా, మీకు తెలుగులో పద్యాలు చెప్పగలను, ఇంగ్లీష్ వచ్చు, ఈక్వల్గా వచ్చు. మళ్ళీ మీరు ఇంగ్లీష్లో అర్ధగంట ఉపన్యాసం ఇవ్వండి, నేను తెలుగులో పాయింట్ కూడా నోట్ చేసుకోకుండా ట్రాన్స్లేట్ చేయగలుగుతా, సింగిల్ పాయింట్ నోట్ చేసుకోకుండా. తెలుగులో మాట్లాడమని అర్ధగంట, సింగిల్ పాయింట్ నోట్ చేసుకుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలుగుతా. మరి ఎలా వచ్చింది? అందువల్ల ఒక భాష వస్తే ఇంకో భాష రాదని, రాకపోవడం వల్ల ఆ భాష మాకు వద్దని, ఎందుకు మనం అబద్ధాలు చెప్పాలి ప్రజలకు? ప్రజలకు ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎకనామిక్ మొబిలిటీ ఉంది. అవునన్నా కాదన్నా, ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ పాలిటిక్స్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ రానంత మాత్రాన వాళ్ళు అసమర్థులు అనకూడదు. జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్ వీళ్ళందరూ ఉన్నారు, ఇటాలియన్. సో కానీ మనకు ఈవెన్ చైనా వాళ్ళు కూడా ఇలా పెద్ద ఎత్తున ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, మనము సాఫ్ట్వేర్ రంగంలో ఇంత అద్భుతమైన విజయం, ఇప్పుడు చైనా వాడు కూడా సాధించలేదు విజయం. చైనా వాడు హార్డ్వేర్లో ఉన్నాడు. అందుకే జింపింగ్ బెంగళూరు వచ్చినప్పుడు అన్నాడు, చైనీస్ హార్డ్వేర్, ఇండియా సాఫ్ట్వేర్ మధ్య మ్యారేజ్ ఉంటే ప్రపంచాన్ని శాసించగలమని. కానీ చైనా వాడు ఇంత గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయినా సాఫ్ట్వేర్లో డెవలప్ కాలేకపోయాడు చైనా వాడు, ఫ్రాన్స్లో డెవలప్ కాకపోయాడు, జర్మనీ వాడు కాలేకపోయాడు, జపాన్ వాడు కాలేకపోయాడు. జపాన్ టెక్నాలజికల్ మార్వెల్ కదా జపాన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో చూడండి మీరు, జపాన్ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. మరి వీళ్ళెవరు సాఫ్ట్వేర్లు ఎందుకు లేరు? ఎందుకు మైక్రోసాఫ్ట్ అధినేత, గూగుల్ అధినేత ఇండియన్సే ఉన్నారు? మన సిలికాన్ వ్యాలీలో మీరు ఎక్కడన్నా అమెరికా రోడ్డు పైన నిలబడి అప్పారావుని గట్టిగా పిలిస్తే 10 మంది వెనక్కి తిరుగుతారని నేను నవ్వుతూ అంటుంటాను జోక్గా. అంతమంది మన వాళ్ళు ఎందుకున్నారు తెలుగు బిడ్డలు? జపనీస్కు టెక్నాలజీ లేదా, చైనీస్కి లేదా, ఫ్రెంచ్ లేదా, జర్మన్ లేదా? మరి వాళ్ళు ఎవరు ఎందుకు రాలేకపోయారు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. రష్యన్ ఎందుకు కాలేకపోయారు? ఇండియన్స్ ఎందుకు అయ్యారు? రష్యన్లో కూడా టెక్నాలజీ ఉంది కదా, అక్కడ కూడా టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్లు సృష్టించారు కదా రష్యన్స్. దానికి కారణం ఏంటంటే ఇండియన్స్ ఫెమిలియారిటీ విత్ ఇంగ్లీష్. మనకు ఆ ఫెమిలియారిటీ విత్ ఇంగ్లీష్ ఐటీ రంగంలో మనం విజయం సాధించడానికి కారణమైంది. ఎందుకో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లోంచి ఐటీ పుట్టలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పుట్టింది. ఎందుకంటే గుజరాతీస్కు, బెంగాలీస్కు, మలయాళీస్కు మనకు వచ్చినంత ఇంగ్లీష్ రాదు. అందుకని అక్కడ తెలుగు మీడియంలోనే నేర్పారు. వాడ చాలా రోజుల పాటు ఇంగ్లీష్ మీడియం ఎలో చేయలేదు మీకు బెంగాల్లో. తెలుగు మీడియం మేము వామపక్ష ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాతృభాషలోనే చదువు చెప్పారు. సో అందువల్ల మాతృభాషలో చదువు చెప్పడం సైంటిఫిక్, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. మాతృభాషలో అమిత్ షా అదే ఇంటర్వ్యూలో అన్నట్లు భాష సంస్కృతికి కారణం. మీకు తెలుగులో ఉన్న అందమైన ఆటవెలది పద్యం, తెలుగులో ఉన్న కందం పద్యం, సీసం పద్యం వింటే కలిగే ఆనందం మీకు ఇంగ్లీష్లో పద్యం వింటే కలుగుతుందా? ఇంపాసిబుల్. మనకు మీకు విలియం వర్డ్స్వర్త్ ఇంగ్లీష్ పోయట్రీ కన్నా నన్నయ్య తెలుగు పద్యం వింటేనే ఆనందం వేస్తుంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఇంగ్లీష్ మాట్లాడేవాడు సిగ్గుతో తల వంచాలి అనేది ఎక్కడి దాకా ఎక్స్ట్రీమ్. ఇదే అమిత్ షా భారతీయ ఆత్మ హిందీ అని చెప్పి అసలు అందరూ హిందీ నేర్చుకోవాలి అని అన్నారు. మరి మా మాతృభాష మీరు ఎక్కడ గౌరవం ఇచ్చారు? ఒకవైపు ఏమో మాతృభాష అందరికీ రావాలి అంటున్నారు, కరెక్టే. మరి మీ భారతీయ ఆత్మ హిందీ ఎందుకు, తెలుగు ఎందుకు కాదు? భారతీయ ఆత్మ, నేను అందుకే అన్నాను, భారతీయ ఆత్మ హిందీ అయితే మా తెలుగు ఏమవుతుంది? ప్రేతాత్మ అవుతుందా? మా తెలుగు ఎందుకు భారతీయ ఆత్మ తెలుగు, కన్నడ, మలయాళ, పంజాబీ, హిందీ,
పంజాబీ, బెంగాలీ ఇవన్నీ కూడా భారతీయ ఆత్మే. గుజరాతీ, మరాఠీ, కశ్మీరీ ఇవన్నీ కూడా భారతీయ ఆత్మ. కానీ హిందీ ఒకటే భారతీయ ఆత్మ అంటున్నారు. అంటే ఏమి సాధించదలుచుకున్నారు భారతదేశాన్ని? ఇవాళ ఇంగ్లీష్ రాని బీహార్ ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది, రాజస్థాన్ ఎక్కడుంది, మధ్యప్రదేశ్ ఎక్కడుంది, ఛత్తీస్గఢ్ ఎక్కడుంది? ఇంగ్లీష్ బాగా వచ్చిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? అర్థం చేసుకో. కేరళ ఎక్కడుంది? అర్థం చేసుకోవాలి కదా. సో అందువల్ల మరి అమిత్ షా అసలు ఒక భాష పట్ల ఇవాళ బ్రిటన్ కన్నా ఎక్కువ మంది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు. సో లాంగ్వేజ్ పట్ల ఎప్పుడు ద్వేషం ఉండకూడదు మనకు. మాతృభాష పైన ప్రేమ ఉండాల్సింది. నేను తెలుగువాడిగా గర్వపడతాను, కానీ కన్నడ పట్లనే కాదు ఫ్రెంచ్ పట్ల కూడా నాకేం వ్యతిరేకత లేదు, ఉండాల్సిన అవసరం లేదు. లాంగ్వేజ్ అందులో ఇంగ్లీష్ ప్రపంచాన్ని ఇవాళ నడిపించే శాసించే భాష. అవునన్నా కాదన్నా మన ఇవాళ డొనాల్డ్ ట్రంప్తో సంబంధాల కొరకు ఆరాటపడుతున్నాను తప్ప ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తోనో ఇంకెవరితోనో జర్మన్ ఛాన్సలర్తో సంబంధాల గురించి బాధపడుతున్నావా? ఎందుకు డొనాల్డ్ ట్రంప్కు కేంచో ట్రంప్, నమస్తే ట్రంప్ అని చెప్పి హౌడీ మోడీ అని పెట్టి అమెరికా ప్రెసిడెంట్కు మీకు హూస్టన్ నుంచి అహ్మదాబాద్ వరకు మోడీ అపారమైన గౌరవం ఇచ్చాడు కదా. ఎందుకు మరి జపాన్ ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వలేదు? ఎందుకు మరి జర్మన్ ఛాన్సలర్కి ఇవ్వలేదు? ఎందుకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్కి ఇవ్వలేదు? ఎందుకు రష్యన్ ప్రెసిడెంట్కి ఇవ్వలేదు? రీజన్ ఉండాలి కదా. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఇది ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అని దేనితో అంగీకరించడం వల్లనే కదా. మరి డొనాల్డ్ ట్రంప్ భాష ఇంగ్లీషే కదా, ఎందుకు సిగ్గుపడాలి మనం? సో అందువల్ల ఇప్పుడు కూడా లెట్ us నాట్ హ్యావ్ హేట్ టువర్డ్స్ ఎనీ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఒక సాధనం. ఖచ్చితంగా మాతృభాషను ప్రేమించాలి. భాష మన సంస్కృతి, భాష మన వివేకము, భాష మన ఆలోచన, భాష మన శ్వాస. కానీ ఇతర భాషల పట్ల వ్యతిరేకత అవసరం లేదు. అమ్మ భాషే, అనుమానమే లేదు. కానీ అదే సమయంలో జీవితంలో మనుగడ సాధించడానికి ఏది ఉపయోగపడితే అది ఉపయోగించాలి. అందుకే ఉపనిషత్తులు చెప్తాయి, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానివ్వండి అని ఉపనిషత్తులు చెప్పాయి. మంచి ఆలోచనలు ఇంగ్లీష్లో ఉంటే రావద్దని చెప్పాయి ఉపనిషత్తులు. మంచి ఆలోచనలు మాతృభాషలో నుంచే రావాలని ఎక్కడ ఉపనిషత్తు చెప్పలేదు. అందువల్ల అమిత్ షా ఉపనిషత్తులను ఫాలో కావాలి కదా. ఎస్ సార్.